దారిన పోయే కంపని ఎత్తిన పెట్టుకున్నట్టయింది పాకిస్తాన్ పరిస్థితి. మొన్న ఏదో అమెరికాకి వాళ్ళు గనక అణుబాంబులు తీస్తే మేము కూడా అణు విధ్వంసం జరిగితే ఇరాన్లో మేము ఇన్వాల్వ్ అవుతాం అనేది అమెరికాకి ఒక మెసేజ్ పంపించింది అన్నటువంటి మాట విన్నాం. దానికి తోడు నిన్న ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మా మీద ఇజ్రాయెల్ అణుబాంబు వేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేస్తుంది, ఇది మాకు హామీ ఇచ్చింది అన్నటువంటి. అయ్యో మాకు సంబంధం లేదు బాబు అని చెప్పేసి వాళ్ళ రక్షణ మంత్రి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాల్సి వచ్చింది పాకిస్తాన్ రక్షణ మంత్రి. అసలు ఇరాన్ మీదన పొర్రపాటును కూడా ఇజ్రాయెల్ అణుబాంబు వేయదు, మామూలు బాంబులతోనే చచ్చిపోద్ది. కత్తితో సచ్చేదానికి పెద్ద బాంబు తెచ్చేయాల. ఇరాన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది ఇజ్రాయెల్. ఎవడు చచ్చిపోతున్నాడో అర్థం కావట్లేదు. ఇవాళ సలహాదారు అన్నోడు రేపు పొద్దున్న చచ్చిపోతున్నాడు, ఇవాళ సైనికాధికారి అన్నోడు రేపు పొద్దున్న చచ్చిపోతున్నాడు, కొత్త సైనికాధికారి అంటే ఇంకొక గంటలో చచ్చిపోతున్నాడు. చివరికి శాంతి కావాలి మొర్రో అని చెప్పి ఇరాన్ తరపున అరబ్ దేశాలు బతినలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత ఘాటుగా కొట్టొదిలి పెడుతోంది ఇజ్రాయెల్. దానికి ఇంకా మళ్ళీ అణుబాంబు తీసుకొచ్చి ఏది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, అది వేయదు. అందుకని ఈ స్టేట్మెంట్ ఇచ్చిందా అంటే కాదు, ఇరాను మా వెనకాల చాలా అండుందని చెప్పుకోవడానికి. అదే నిజమైతే పాకిస్తాన్ అణుబాంబుని తీయనిస్తుందా అసలు ఇజ్రాయెల్ అని? పాకిస్తాన్ అణుబాంబుని తీనిస్తే వాళ్ళక్కర్లా, మనం లేపేస్తాం, దాన్ని ఖచ్చితంగా లేపేస్తాం. అప్పుడు ఎవ్వడు ప్రపంచం ఏ ఒక్కడు సమాధానం అడగడు. మనం ఇప్పుడు మొన్ననే మనం కొట్టిన దెబ్బకి ఎవడో సమాధానం అడగలేక మూసుకు కూర్చున్నారు. రేపు అణుబాంబు తెస్తే పాకిస్తాన్ చేతులు అణుబాంబు ఉంటే ప్రపంచానికి ప్రమాదం అని మనం కూడా లేపేస్తాం. ఇజ్రాయెల్ కూడా వస్తుంది. రెండు వైపుల నుంచి కొట్టొదిలి పెడితే పాకిస్తాన్ మొక్క చెక్కలు కాదు బూడిదైపోతుంది. కాబట్టి అనవసరంగా ఇరుక్కుంది పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేసి.